కళాప్రపూర్ణ కాంతారావు, జ్యోతిలక్ష్మి నటించినటువంటి గుండెలు తీసిన మొనగాడు మార్చి 8వ తారీఖు 1974 సంవత్సరంలో రిలీజ్ అయింది. ఈ సినిమాకున్న ప్రత్యేకం ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ ప్లస్ హర్రర్ మూవీ కింద వస్తుంది. తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి హర్రర్ సినిమా ఏది అంటే ఈ సినిమానే చెప్పుకోవచ్చు. 6 రోజుల్లోనే భారీగా ఖర్చు పెట్టి కళ్ళల్లో కూడా తీయటం జరిగింది. ఈరోజు కళ్ళల్లో తీయటం అంటే పెద్ద గొప్ప విషయం కాదు, కానీ ఆ రోజు కళ్ళల్లో అంటే మామూలు బ్లాక్ అండ్ వైట్ సినిమా నిర్మాణం కన్నా ఒక 3-4 లక్షలు అదనంగా అయ్యేది. ఆ ఖర్చును కూడా భరించి ఈ సినిమాని తీశారు. అయితే ఈ సినిమా వెనకాల ఒక ఆసక్తికర కథనం ఉంది. ఈ సినిమా తీయటానికి ముందు అసలు కథ ఏది బాగుంటుంది, ఏ సినిమా తీయాలన్న ఆలోచనలో కాంతారావు ఉన్నప్పుడు ఆయనకి ఒక ఆశావహ కిరణంలాగా కనిపించింది సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ అప్పటికి మంచి ఫామ్లో ఉన్నారు, అద్భుతమైనటువంటి సినిమాలు చేస్తున్నారు, మంచి సక్సెస్ రేట్ కూడా సాధించున్నారు. కల్లూరి సీతారామరాజు సినిమా నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నటువంటి తరుణం. అప్పటికి 3 షిఫ్ట్లు పనిచేస్తున్నారు. కాబట్టి ఒక మంచి కథ ఆయనతో కనుక తీస్తే తను కోల్పోయిన డబ్బులు మళ్ళీ తిరిగి సంపాదిస్తాను అన్నటువంటి ఒక నమ్మకం కాంతారావులో ఏర్పడింది. ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా ఒక అవకాశం సూపర్ స్టార్ ఇస్తూ వస్తున్నారు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళారు. నేను సినిమా తీయాలనుకుంటున్నాను, ఆ సినిమాలో మీరే నటించాలి అని చెప్పి అనటంతో సూపర్ స్టార్ కృష్ణే చొరవ తీసుకొని హిందీలో వచ్చినటువంటి మంచి కథని రీమేక్ చేయమని చెప్పారు. అలా వాళ్ళు చర్చ చేస్తున్నటువంటి తరుణంలో పద్మాలయ ప్రొడక్షన్స్కి సంబంధించిన ముంబైకి సంబంధించిన ఒక మేనేజరు ఒక కథని, ఒక సినిమాని వాళ్ళ ముందు ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ సినిమానే గుమ్నాం. ఇది 1965 సంవత్సరంలో రిలీజ్ అయింది. మనోజ్ కుమార్ నటించినటువంటి ఈ సినిమా ఆ రోజు అంటే 1965 సంవత్సరంలో 2.6 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ నందాని ఒక్కసారి టాప్ పొజిషన్కి తీసుకెళ్లిన సినిమా కూడా ఇదే. కాబట్టి ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పి సూపర్ స్టార్ కృష్ణ అడ్వైజ్ ఇచ్చారు. దాని గురించి ప్రత్యేకమైన స్క్రీన్ షో ఏర్పాటు చేసుకొని ఇద్దరు చూడటం కూడా జరిగింది. కథ బాగా నచ్చింది. అందుకని ఈ కథని వేటూరి కాదండి, ఈయన పేరు వీటూరి, ఈయనకి అప్పచెప్పారు. వీటూరి ఆ హిందీ కథని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చారు. ఆ మార్చిన కథని అతని దగ్గర అసోసియేట్గా పనిచేసినటువంటి పోలప్రగడ చక్రవర్తి మెయిన్ డిజైన్ చేశారు. దాంతో పోలప్రగడ చక్రవర్తికి కాంతారావుకి మధ్య ఒక చక్కటి అనుబంధం ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య మైండ్ వేవ్ లెంత్ బాగా కుదిరింది. కాబట్టి ఎవరిని దర్శకుడిని పెడదామనే ఆలోచన సూపర్ స్టార్ కృష్ణ కాంతారావు మధ్య వచ్చినప్పుడు సూపర్ స్టార్ 2 పేర్లు సజెషన్ ఇచ్చారు. వాటి ఆ రోజుల్లో హిందీ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయడానికి బాగా స్పెషలిస్ట్ అయినటువంటి వ్యక్తి ఎస్డి లాల్. ఎస్డి లాల్ బాగా తెస్తారు, పైగా ఆయనకి ఎడిటింగ్ మీద మంచి పట్టుంది. అలాగే రెండో వ్యక్తి కేఎస్ఆర్ దాస్. కేఎస్ఆర్ దాస్ తనకి ప్రాణ స్నేహితుడు. అలాగే ఈ సినిమాకి రెమ్యునరేషన్ లేకుండా కూడా చేస్తాడు ఆయన. కారణం ఏంటంటే ఒకప్పుడు మేకప్ చీఫ్గా ఉన్నటువంటి కాంతారావు దగ్గర పనిచేసిన వీర్రాజు ఆ దగ్గర రాజయోగం అనేటువంటి సినిమాకి ప్రొడ్యూసర్గా చేసి ఆయనకి మంచి విజయాన్ని అందజేశారు. అందుకే కాంతారావు అంటే కేఎస్ఆర్ దాస్ కూడా ఒక అభిమానం ఉంది. కాబట్టి ఆయన పెట్టుకున్నా కూడా సినిమా బాగుంటుంది అని చెప్పి ఈ 2 సలహాలు కూడా సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చారు. కాబట్టి ఈ కథకి హీరో మరి సూపర్ స్టార్ కృష్ణ, అలాగే హీరోయిన్ విజయనిర్మల కింద పెట్టుకోమని కూడా సలహా ఇచ్చారు. కారణం ఏంటంటే ఇద్దరు కూడా మేము రెమ్యునరేషన్ తీసుకోము, మీకు బాగా లాభాలు వచ్చి ఓవర్ఫ్లో వచ్చిన తర్వాత అప్పుడు మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మేము తీసుకుంటాము అని చెప్పారు. అలాగే కేఎస్ఆర్ దాస్ కూడా ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోరు, ఈ ఓవర్ఫ్లో వచ్చిన తర్వాత మాకు ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. అంతా ఒప్పుకున్నటువంటి కాంతారావు ఒక మంచి అవకాశమే. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణకి ఆ రోజు నవయోగ ఫిల్మ్స్ వాళ్ళు పెట్టుబడి పెట్టేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణతో ఒక సినిమా తీద్దామని ఎవరైనా ముందుకొస్తే 5 రీళ్లు వాళ్ళు ప్రొడక్షన్ కనుక చేసిన తర్వాత డబ్బులు ఇచ్చేవాళ్ళు, మరొక 5 రీళ్లు తీసిన తర్వాత మరొకసారి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలాగా మొత్తం డబ్బులంతా కూడా ఇన్వెస్ట్మెంట్ నవయోగ చేసేవాళ్ళు. అలాగే బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగేది. ఎందుకంటే ఆ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ
ఫస్ట్ రిలీజ్ అయినా, సెకండ్ రిలీజ్ అయినా, థర్డ్ రిలీజ్ అయినా డబ్బులు ఓవర్ఫ్లో బాగా వచ్చేది. కాబట్టి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ చాలామంది ఆసక్తి చూపించేవాళ్ళు ఆయనతో తీయటానికి. కాబట్టి కథ అంతా రెడీ అయిపోయింది, హీరో కుదిరారు, హీరోయిన్ కుదిరారు, రేపు షూటింగు. ఆ రోజు రాత్రి పోలాప్రగడ చక్రవర్తిని యాక్చువల్గా డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. ఎస్డి లాల్ని పెట్టుకోలేదు, కేఎస్ఆర్ దాస్నే పెట్టుకోలేదు. సరే, కృష్ణ కూడా మీ ఇష్టం, మీరే అంత బాగా సయోధ్య ఉన్నప్పుడు ఏ నిర్మాత అయినా దర్శకుడి ప్రకారం పెట్టుకుంటే నాకు అభ్యంతరం ఏం లేదని చెప్పారు. ఆయనే పెట్టుకున్నారు. దానికి ఎంకరేజ్మెంట్ కూడా సూపర్ స్టార్ ఇచ్చారు. ఆ రాత్రి డిస్కషన్స్లో చక్రవర్తి మాట్లాడింది ఏంటంటే, మీరు హీరో అయితే బాగుంటుంది, ఇది మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది, పూర్వ వైభవం మళ్ళీ మీకు తిరిగి వస్తుంది, కాబట్టి సూపర్ స్టార్ కృష్ణకి బదులు మీరే హీరోగా చేస్తే బాగుంటుంది అని చెప్పారు. అలాగే జ్యోతిలక్ష్మి కనుక హీరోయిన్గా పెట్టుకుంటే మీకు కూడా మంచి బ్రేక్ వస్తుందని చెప్పడంతో అంతవరకు పరిపరి విధాలుగా ఆలోచించేటువంటి కాంతారావు మనసు ఒక్కసారి మారిపోయింది. రేపు మార్నింగు యాక్చువల్గా షూటింగ్ ప్రారంభం, ఇప్పుడు ఎలా చెప్పడం అన్న ఆలోచన ఆయనకు వచ్చినా కూడా సూపర్ స్టార్ కృష్ణది మంచి మనస్తత్వం, ఆయన అర్థం చేసుకుంటారని చక్రవర్తి చెప్పిన మీదట ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి తన అసక్తిని వెల్లడించారు. ఈ సినిమా నేనే చేద్దాం అనుకుంటున్నాను, అది చేయమంటారని అడిగితే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద మనసుతో అంగీకరించారు. ఏమండి, మీరు పైకి రావడమే నాకు కావాలి, నాకు ఎన్నో సినిమాలు ఉన్నాయి, నా దేవుడి దేవల్ల నాకు బిజీ షెడ్యూల్లోనే ఉన్నాను, కాబట్టి మీరు అడిగిన మీదట నేను చేయడానికి ముందుకు వచ్చాను. మీరు మీ కథ మీద నమ్మకం ఉండి, మీ దర్శకుడి మీద నమ్మకం ఉంటే మీరు సినిమా చేయండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఆయన చాలా మంచి మనసుతో చెప్పారు. దాంతో అంతవరకు కూడా సూపర్ స్టార్కి డ్రెస్సులు కుట్టించారు. ఆ డ్రెస్ని ఆ నైట్కి నైటు సైజ్ చేయించి అది మన్నాడు తను వాడుకోవటం జరిగింది. జ్యోతిలక్ష్మిని ఇమ్మీడియట్గా పిలిపించి ఆ సినిమాలో హీరోయిన్ కింద చేశారు. ఈ విధంగా లాస్ట్ మినిట్లో చేసినటువంటి ఈ మార్పు ఒక విధంగా ఆయన జీవితాన్నే మార్చేసిందా అన్న ఒక అనుమానం కూడా వస్తుంది. కారణం ఏంటంటే, గుమ్నాం సినిమా స్టోరీ సూపర్ స్టార్ కృష్ణ కనుక చేస్తుంటే బిజినెస్ బ్రహ్మాండంగా జరిగేది. ఈయన అప్పటికి హీరో నుంచి ఆర్టిస్ట్ కింద మారారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు, మళ్ళీ హీరో కింద వచ్చారు. ఇది ఒకటి ప్రభావం చూపించింది. రెండోది కథ బాగుంటుంది, కథనం కూడా బాగుంది. పోలాప్రగడ చక్రవర్తిని ఇందులో తప్పు పట్టవలసిన అవసరం లేదు. కాకపోతే చివరిలో ఒక ద్వీపంలో ఇరుక్కుపోయి ఆ ద్వీపంలో ఒక్కొక్కళ్ళు చనిపోతున్నటువంటి సన్నివేశాల్ని పట్టు సరిగా బిగించకపోవడంతో సినిమాలో ఉన్నటువంటి హర్రరు కొంచెం తగ్గిందా అనేటువంటి అనుమానం కలుగుతోంది. ఇది ఆంగ్లంలో అగాథా క్రిస్టీ రాసినటువంటి అండ్ దెన్ దేర్ ఆర్ నన్ అని చెప్పేసి ఒక నవల ఆధారంగా తీశారు. క్రిస్టియన్ సోల్జర్ ద్వీపం అని చెప్పి ఆ ద్వీపాన్ని ఆవిడ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథ రాశారు. ఇందులో ఒక పాడుపడ్డ భవంతి ఉంటుంది, ఒక ద్వీపం ఉంటుంది. అది మీకు గుమ్నాం సినిమాలోకి వచ్చేటప్పటికి మీకు యాక్చువల్గా గోవాలో తీశారు. గోవాలో శిథిలపడినటువంటి భవనాల్ని, మెయిన్ పోర్చుగల్ వాడేటువంటి శిథిలమైన భవనాలని మెయిన్ బేసిస్ చేసుకొని ఆ సినిమాలో వాటిని బ్యాక్డ్రాప్గా వాడటం జరిగింది. వీళ్ళు గోవాకి వెళ్తే ఖర్చు అయిపోతుందని చెప్పి మద్రాసులోని మహాబలిపురంలో ఈ సన్నివేశాలను తీయటం జరిగింది. దీనివల్ల అంత ఇంపాక్ట్ సినిమాకి రాలేదా అని మనకు అనిపిస్తుంది. రెండోది ఏంటంటే మ్యూజిక్ చలపతిరావు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అందులో మంచి మంచి పాటలు కూడా ఉన్నాయి. ఆరని తాపం నాది అనేటువంటి పాట కూడా, ఒక దయ్యం పాట కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చేటువంటి పాట. ఆ పాట కూడా ఈ సినిమాలో బాగుంటుంది. అల్లరి చూపుల నవ్వించే అందాల నా చెల్లి అనేటువంటి పాట కూడా ఈ సినిమాకి ఒక హైలైట్. ఇది యాక్చువల్గా కృష్ణకి పాడినటువంటి బాలు పాట లాస్ట్ మినిట్లో ఎప్పుడైతే చేంజ్ అయిందో ఈ పాటనే ఇందులో పెట్టేసుకున్నారు. ఈ కృష్ణకి వాయిస్కి తగ్గట్టుగా పాడినటువంటి పాట, కానీ ప్రేక్షకులు పెద్ద ఆ విషయాన్ని పట్టించుకోకుండా సినిమా కిందే చూశారు. అలాగే ఫైట్స్ విషయంలో కూడా కాంతారావు బాగానే ఉందని అనిపించుకొని, సస్పెన్స్ని మాత్రం హిందీలో గుమ్నాం లాగా తీయలేకపోయారనేటువంటి ఒక అపప్రద అయితే వచ్చింది. ఏది ఏమైనా సరే ఈ సినిమా చివరి వరకు కనుక చూస్తే బాగానే ఉంది అని అనిపించుకుంటుంది. నవగా వాళ్ళు
ఈ సినిమా తీసినప్పుడు కాంతారావుకి ఆయన మెయిన్ చేసిన పని ఏంటంటే ఈ సినిమా పెద్ద లాభాలు రావేమో అని డౌట్ వచ్చింది. ఎందుకంటే సినిమా నిర్మాణ వ్యయం పెరిగింది, బడ్జెట్ పెరిగింది, అలాగే ఇంత డబ్బులు మళ్ళీ రిటర్న్ రాకపోతే లాస్ అవుతానేమో అని చెప్పి ఇది ప్రతి చోట జిల్లాల వారీగా అమ్మేయటం ప్రారంభించారు. అమ్మేశారు కూడా. అమ్మేస్తే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి విజయాన్ని సాధించింది. కలెక్షన్స్ బాగా వచ్చాయి. కాకపోతే ఆ లాభాలు మాత్రం ప్రొడ్యూసర్కి రాలేదు. అది బయస్కి వెళ్ళిపోయింది. ఆ విధంగా ఈ సినిమా విజయం సాధించినా కూడా వాటి పూర్తి స్థాయిలో లాభాలని కాంతారావు అందుకోలేకపోయారు. పొలప్రగడ చక్రవర్తికి ఈ సినిమా తర్వాత మరే సినిమా కూడా రాలేదు. మళ్ళీ ఆయన స్వాతి చినుకులు అనే సినిమా తీశారు 15 సంవత్సరాల తర్వాత. ఆ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ పొలప్రగడ చక్రవర్తే దర్శకుడి కింద పనిచేశారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే తను లాస్ట్ మినిట్లో తొలగించి తను హీరోగా చేసినా కూడా కృష్ణ మనసులో ఏది పెట్టుకోకుండా తను పద్మాలయ బ్యానర్ మీద కానీ తను ఏ బయట చిత్రాలు చేసినా కూడా ఇందులో ఒక క్యారెక్టరు కాంతారావు గారికి ఇవ్వండి అని చెప్పి ఇప్పించేవాళ్ళు. చివరి వరకు కూడా అలా ఇప్పించి ఆయనకి ఆర్థిక సహాయం అందజేశారు. మీకు అందరికీ ఆ విషయం తెలుసు. చివరికి ఊరికి మునగాడు సినిమా కూడా మీరు నిర్మాతగా ఉండండి అని చెప్పిన విషయం కూడా మన ప్రేక్షకులకి నేను గతంలో చెప్పాను. ఆయన భయపడి వెనక్కి వెళ్ళిపోయారు, అది వేరే విషయం. తర్వాత ఈ పొలప్రగడ చక్రవర్తి కృష్ణ వద్ద మీరే నటించండి అని చెప్పారు కదా. ఈయన కూడా తర్వాత దర్శకుడిగా మారిన తర్వాత పని లేకుండా అయిపోయింది. పద్మాలయ తీసేవంటే అనేక కథా చర్చల్లో ఈయనకి అసోసియేట్గా అవకాశం ఇచ్చి రెమ్యునరేషన్ ఇచ్చారు. 15 సంవత్సరాల పాటు ఈయన ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా సూపర్ స్టార్ కృష్ణ చూశారు. స్వాతి చినుకుల్లో మళ్ళీ ఈయన డైరెక్షన్ చేసినప్పుడు అది కూడా లాస్ వచ్చినా కూడా తర్వాత కూడా ఈయనకి కథా చర్చలో అవకాశం ఇచ్చి ఆయన బాగా చూసుకున్నారు. విధంగా సూపర్ స్టార్ కృష్ణ అనుకున్న ఒక నిక్నేమ్ ఏంటంటే ఆపద్ బాంధవుడు. ఆ పేరుని ఆయన నిలబెట్టుకున్నారు. ఈ రోజుల్లో అవకాశం ఇస్తేనే మనుషులను చూడట్లేదు. అవకాశం తనకి ఇవ్వకపోయినా కూడా వాళ్ళిద్దరిని గుర్తుపెట్టుకొని హెల్ప్ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ నిజంగా ఎంత గొప్ప వ్యక్తో ఈ సినిమా ద్వారా అర్థమవుతోంది. గుడ్డలు తీసిన మనగాడు ఒక మంచి సినిమా. కాంతారావు మనసు పెట్టి తీసినటువంటి సినిమా. జ్యోతిలక్ష్మి కూడా ఈ సినిమాలో బాగా నటిస్తారు. అందరూ బాగా నటించారు, అందులో నో డౌట్. కానీ సూపర్ స్టార్ కృష్ణ కనుక నటించుంటే మాత్రం ఇదొక మరొక రేంజ్కి వెళ్ళేది, మరొక బ్లాస్ట్ హిట్ అయ్యేదని ఇప్పటికీ కూడా సినీ పరిశీలకులు భావిస్తారు. ఇది చాలామందికి తెలియని విషయం. చాలా రిలయబుల్ సోర్సెస్ ద్వారా ఈ విషయాలు సేకరించి నేను మీ ముందుంచుతున్నాను. చాలా కష్టపడి వివరాలు సేకరించి ప్రతిదీ కూడా ప్రతి జీవిత చరిత్రలో మీకు తెలియని విషయాలు, లోతైన కోణాలు ఆవిష్కరిస్తున్నాను. మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాలు నాకు తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా ఎలర్ట్స్ రూపంలో మీకు వస్తాయి. మీ సపోర్ట్ నాకు ఎల్లవేళలా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.